కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. 11 సిబిఐ, 9 ఈడీ కేసులను కలుపుకొని 31 అవినీతి కేసులు ఉన్న ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 31 కేసుల్లో బెయిల్పై ఉన్న ఒక వ్యక్తికి ఎలాంటి షరతులు వర్తిస్తాయో అవి మీరు పాటిస్తున్నారా? నాపై 11 సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబుపై కూడా 11 సిబిసిఐడి కేసులు ఉండాలని వికృత చేష్టలతో, పోలీసు లాఠీలతో ప్రతిపక్షాల గొంతు వినపడనీయకుండా చేస్తున్నారు. పాలన అంటే గత పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీయాలే తప్ప రికవరీ లేని కేసుల వల్ల ప్రజలలో మీ నాయకత్వం పట్ల చవకబారు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది మీ ముఠా అందరికీ వర్తిస్తుంది. 4.5 ఏళ్ల నుంచి ల్యాండ్, శాండ్, వైన్ మైనులలో సీఎం జగన్ రెడ్డి చేసిన దోపిడీ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై రోజుకో కేసు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఒక అవినీతిపరుడికి పట్టం కట్టి మనకు న్యాయం జరగాలనుకోవటం ఎంత హాస్యాస్పదం. ఓటు వేసిన పాపానికి అనుభవించక తప్పదు. ఈసారైనా మన పిల్లల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు కోసం ఈ సైకోపాలను అంతం చెయ్యాలి. బాబాయ్ హత్య విషయంలో తల్లి చెల్లి పుట్టింటికి దూరంగా ఉండటంలో అసలు విషయం నెగ్గు తేల్చకుండా కాలయాపన చేస్తున్నావు. దొంగే ఎదుటి వ్యక్తిని దొంగ అన్నట్టుగా నీకున్న మీడియా అండదండలతో, నీ తాబేదారుల పిచ్చిమట్టలతో నిజానికి మసిపూసి మారేడుకాయ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నావు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా వెలుగొందుతూ పేదవారికి ధనికులకు మధ్య పోటీ అని మభ్యపెడుతున్నావు. కానీ ప్రజలు నిరక్షర కుక్షులు కాదు. ఒక పక్క కులం చూడవంటావు, మరో పక్క విపక్షాల మీద రెడ్డి సామాజిక వర్గ నేతలతో కేసులు పెట్టిస్తావు. అప్పుడేమైంది? నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ నీ మానాన పడి ఒక దళిత సోదరుడైన కోడికత్తి సీను గత 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అంటే నువ్వు చెప్పేవి పెదవులపై మాటలే తప్ప పొట్ట నిండా విషపూరితమైన ఆలోచనలేనా? ఒక సామాన్య వ్యక్తికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, పోతే ఎంత? నీవు రెడ్డి సామాజిక వర్గానికి కూడా చేసింది ఏమీ లేదు. కేవలం ఆ 50 కుటుంబాలకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ని దోచిపెడుతున్నావు. నువ్వు చేసే పనుల వల్ల రెడ్డి సామాజిక వర్గం మొత్తాన్ని ఈ సమాజం ముందు ముద్దాయిల్లాగా నిలబెడుతున్నావు. ఈ దేశంలో నీ అంత నికృష్ట పాలన సాగించేవారు ఎవరూ లేరని గత ఎన్నికల్లో నీకు సలహాలు అందించిన ఐపాక్ ప్రశాంత్ కిషోరే ఘంటాపదంగా చెప్పాడు. నీ భాగోతం అంతా పురంధరేశ్వరి, రఘురాం కృష్ణంరాజు లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. దమ్ముంటే అవి తప్పని నిరూపించు. మా పిల్లలందరినీ వాలంటరీ స్థాయిలోనే ఆపేసి వారి భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టలేదా? నువ్వు చేసే ప్రతి పని కుట్రపూరితమైనదే. రాబోయే 2024 ఎన్నికల్లో ఈ దరిద్ర పాలనకు ముగింపు పలకాలని, జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నడుం బిగించాలని పిలుపునిస్తున్నాం. ఇట్లు మీ ఎలిసెట్టి సుహాసిని కృష్ణ, మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి.